Hey everyone, I'm Anita and I'm here to teach you all another concept. Another concept అనడం కంటే another concepts అంటే బాగుంటుందేమో బికాజ్ ఒకటి కాదు ఇక్కడ చూసారా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా యూస్ చేయాలని చాలా మందికి వస్తున్న డౌట్. ఇందులో చాలా మిస్టేక్స్ కూడా అవుతూ ఉంటాయి. ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి, ఏ టెన్స్ యూస్ చేయాలి, ఏంటి మీనింగ్ అని చెప్పి చూసారా ఎన్ని ఉన్నాయో. నీదర్ ఆఫ్, ఈదర్ ఆఫ్, నన్ ఆఫ్, బోత్ ఆఫ్, ఆల్ ఆఫ్, ఎనీ ఆఫ్, వన్ ఆఫ్. చాలా సింపుల్గా అనిపిస్తున్నాయి కదా, కానీ కాదు. స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా స్కోప్ ఉంటుంది అనమాట వీటన్నిటిని యూజ్ చేయడానికి. మనం నేర్చుకుందాం, కానీ అన్నీ ఒక రోజులో అవ్వదు, సీరియస్గా అవ్వదు. మనం ఏం నేర్చుకున్నా క్లియర్గా కదా నేర్చుకోవాలి. అట్లా క్లియర్గా నేర్చుకోవాలంటే ఇవన్నీ ఒక రోజులో నేర్చుకోవడం అస్సలు అవ్వదు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు నేర్చుకుందాం, ఓకేనా? ఈరోజు మనం వన్ ఆఫ్తో స్టార్ట్ చేద్దాం. అస్సలు స్కిప్ చేయర్లేండి, ఎందుకు చేస్తారు, నేర్చుకోవాలి కదా. యా, యాజ్ ఐ సెడ్, వన్ ఆఫ్ అన్నది ఈరోజు మనం క్లియర్గా చూద్దాం. ప్రజెంట్లో, పాస్ట్లో అసలు దీనికి ఉన్న రూల్స్ ఏంటి ఇవన్నీ చూద్దాం ఈరోజు. ఓకే, వన్ ఆఫ్ అని మనం మామూలుగా ఎక్కువ ఏది వింటామంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్, వన్ ఆఫ్ మై కజిన్, వన్ ఆఫ్ మై కొలీగ్, ఇట్లాంటిది వింటూ ఉంటాం కదా. యా, అది విని అదే ఫాలో అయిపోతూ ఉంటాము. యాక్చువల్లీ వన్ ఆఫ్ తర్వాత ఎప్పుడు కూడా ప్లూరలే రావాలి, ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టేసుకోండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, చూసారా, వన్ ఆఫ్ తర్వాత ఎప్పుడు ప్లూరల్. వన్ ఆఫ్ ద బుక్స్, one of my cousins, one of the papers, one of the files, one of the questions, one of the answers, ఏమన్నా యూజ్ చేయండి, వన్ ఆఫ్ తర్వాత ప్లూరలే ఉండాలి. ఇది ఫిక్స్ అయిపోండి. ఇంకా ఎవరు ఎప్పుడు సింగులర్లో వాడినా వాళ్ళకి చెప్పండి ఇట్స్ నాట్ లైక్ దిస్ అని చెప్పి, లేకపోతే మీ అందరికి మీరు కామ్గా అయినా వాడేసేయండి. వన్ ఆఫ్ తర్వాత ఎప్పుడు ప్లూరలే ఉండాలి. దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఎందుకు ప్లూరల్ ఉండాలి అంటే, ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, మా ఫ్రెండ్లలో ఒకరు వస్తున్నారు, అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒకరు వస్తున్నారు అని కదా నా ఉద్దేశం. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ కమింగ్. ఫ్రెండ్స్ అనడంలో అక్కడ నా ఉద్దేశం ఏంటంటే నా ఫ్రెండ్లలో ఒక్కరు అని. చాలామందిలో ఒక్కటి గురించి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మనం ప్లూరల్ యూస్ చేయాలి. అదే లాజిక్. సో ఇక్కడ ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇంకొక లాజిక్ మీకు అర్థమవుతుంది, చూడండి. వన్ ఆఫ్ ద కిడ్స్ ఈజ్ క్రైయింగ్ అంటే చాలా మంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలలో ఒక్కరు ఏడుస్తున్నారు. ఏం అబ్జర్వ్ చేశారు ఈ సెంటెన్స్లో? వన్ ఆఫ్ ద కిడ్స్ ఈజ్ క్రైయింగ్ అని. కిడ్స్ అంటే ప్లూరల్ కదా అనిత, ఇక్కడ ఈజ్ పెట్టినావే. కిడ్స్ ఆర్ అంటాం కదా మనం మామూలుగా, జనరల్గా నేను ఫేస్ చేసే క్వశ్చన్ అనమాట. చాలా తెలివైన వాళ్ళండి మీరు. నిజమే, కిడ్స్ అంటే ప్లూరల్, కానీ ఆర్ పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు ఆర్? మనం మాట్లాడుతున్నది ఒక్కరి గురించే, వన్ ఆఫ్ ద కిడ్స్. చాలా మంది పిల్లలున్నా మనం మాట్లాడుతున్నది ఒక్క పిల్ల గురించే, అందుకనే మనం ఆర్ పెట్టాం అక్కడ. అర్థమైందా? వన్ ఆఫ్ ద కిడ్స్ ఈజ్ క్రైయింగ్, పిల్లలలో ఒక్కరు ఏడుస్తున్నారు. వన్ ఆఫ్ ద బుక్స్ ఈజ్ మిస్సింగ్ అంటే ఆ బుక్లలో ఒకటి మిస్ అయింది. చాలా బుక్స్లలో ఒకటి మిస్ అయింది కాబట్టి మనం ఇలా చెప్పాలి, వన్ ఆఫ్ ద బుక్స్ అని చెప్పి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ కమింగ్, ఇంతకు ముందు చెప్పినట్టు మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, అందులో ఒక్కళ్ళు వస్తున్నారు కాబట్టి మనం వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని అంటాం. వన్ ఆఫ్ ద వర్కర్స్ ఈజ్ ఫిక్సింగ్ ద రూఫ్. వన్ ఆఫ్ ద వర్కర్స్ అంటే వర్కర్స్ చాలామంది ఉంటారు, అందులో ఒక్కరు ఆ రూఫ్ని ఫిక్స్ చేస్తూ ఉన్నారనమాట. ఇది కంటిన్యూషను. వర్కర్స్, ఫ్రెండ్స్, చూసారా, వర్కర్స్, ఫ్రెండ్స్, బుక్స్, కిడ్స్ అని చెప్పిన తర్వాత కంటిన్యూషన్ కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ ప్రెజెంట్ కాబట్టి ఈజ్ పెడుతున్నాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ప్రాక్టీసింగ్, నా ఫ్రెండ్లలో ఒకరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ స్టడీయింగ్ అబ్రాడ్, నా ఫ్రెండ్లలో ఒకరు అబ్రాడ్లో చదువుతున్నారు. వన్ ఆఫ్ మై రిలేటివ్స్ ఈజ్ హెల్పింగ్ అస్. కంటిన్యూషన్ చెప్తున్నాను కాబట్టి అన్ని కంటిన్యూషన్ చెప్తున్నా, అంటే మా రిలేటివ్స్లలో ఒకరు మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇలా కంటిన్యూషన్ అంతా కూడా ఈజ్ తోటి చెప్పండి. అలా కాకుండా జనరల్ యాక్షన్స్ అప్పుడు V5 వాడాలి. ఏంటి? V5. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డ్రాప్స్ మీ, ఓకేనా? ఎందుకు డ్రాప్స్? ఒకరి గురించే కదా అండి మాట్లాడుతున్నాం. సింగులర్కి జనరల్ యాక్షన్లో ఎస్ ఫామ్ రావాలి కాబట్టి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్నప్పుడు డ్రాప్స్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డ్రాప్స్ మీ. జనరల్ యాక్షన్ సింపుల్ ప్రెసెంట్ గురించి మాట్లాడుతుంటే వర్బ్ అట్లా ఎస్ ఫామ్ పెట్టండి. కంటిన్యూస్ గురించి మాట్లాడుతుంటే ఈజ్ పెట్టండి. ఇంకా పాస్ట్ అయితే V2. ఎవరు డ్రాప్ చేశారు? వన్ ఆఫ్ మై కొలీగ్స్ డ్రాప్డ్ మీ. వన్ ఆఫ్ మై కొలీగ్స్ డ్రాప్డ్. పాస్ట్ అయితే కనుక యాజ్ యూజువల్గా V2. డ్రాప్డ్ మీ. వన్ ఆఫ్ ది ఆన్సర్స్ ఈజ్ రాంగ్ అంటే ఆ ఆన్సర్లలో ఒక్కటి రాంగ్ అని.
ఓకేనా, అర్థమైందా? వన్ ఆఫ్ అని యూస్ చేస్తూ కంటిన్యూస్ యూస్ చేస్తే ఈజ్ పెట్టండి. జనరల్ యాక్షన్ అయితే ఎస్ ఫామ్ పెట్టండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేద్దాం. వన్ ఆఫ్ మై సిస్టర్స్ కుక్స్ రియలీ వెల్ అంటే మా సిస్టర్స్లలో ఒకరు బాగా వంట చేస్తారనమాట. వన్ ఆఫ్ మై ఆంట్స్ ఏం చేస్తారు, మా ఆంట్లలో ఒకరు నాకు రోజు కాల్ చేస్తారు. వన్ ఆఫ్ మై ఆంట్స్ కాల్స్ మీ డైలీ. ఇప్పుడు కాల్ చేస్తూ ఉందనుకోండి, వన్ ఆఫ్ మై ఆంట్స్ ఈజ్ కాలింగ్ మీ. ఇలాగా కంటిన్యూషన్ అయితే ఐఎమ్ యూజింగ్ ఈజ్, జనరల్ యాక్షన్ అయితే V5. ఇంతే మీరు యాక్చువల్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా పాస్ట్ అయితే V2 పెట్టేసేయాలన్నది మనకి బాగా తెలుసు. సో ఇప్పుడు ఏమేం పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి మీరు? వన్ ఆఫ్ అని యూజ్ చేస్తూ ప్లూరల్ రావాలి, దట్స్ వన్ థింగ్. ప్రజెంట్ గురించి మాట్లాడుతుంటే అంటే సింపుల్ ప్రజెంట్ గురించి మాట్లాడుతుంటే V5 రావాలి. ప్రజెంట్ కంటిన్యూస్ గురించి మాట్లాడుతుంటే ఈజే రావాలి. అంతే, దట్స్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. హౌ అబౌట్ ఫ్యూచర్ అండి? పాస్ట్ అయితే V2, సింపుల్ ప్రజెంట్ అయితే V5, కంటిన్యూషన్ అయితే ఈజ్ అని పెట్టమన్నా. మరి ఫ్యూచర్ విల్, ఇది సింపుల్, మనకు అందరికి తెలిసిందే కదా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ విల్ గో అబ్రాడ్ నెక్స్ట్ ఇయర్ అబ్రాడ్కి వెళ్తారు నా ఫ్రెండ్లలో ఒకరు. ఇక్కడ ఒక సెంటెన్స్ గమనించారా? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ విల్ గో అబ్రాడ్ అన్న. అబ్రాడ్కి ముందు టూ పెట్టకూడదు, ఇది ఒక కామన్ మిస్టేక్ అందరు చేస్తారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ విల్ గో టు అబ్రాడ్, గో టు హోమ్ ఉండదు, మనం పెట్టొద్దు. ఓకేనా? దానికి లాజిక్ అడుగుతారేమో మళ్ళీ. లాజిక్ ఉంటుంది, బికాజ్ అబ్రాడ్ ఇస్ నాట్ అ ప్లేస్, ఒక ప్లేస్ కాదు కదా అబ్రాడ్, అందుకని మనం టూ పెట్టకూడదు అనమాట. ఎందుకు పెట్టకూడదు అన్న డౌట్ కూడా వస్తుంది. దట్స్ ద రీజన్, అది ప్లేస్ కాదు కాబట్టి మనం టూ పెట్టొద్దు. ఓకేనా? అన్నిటికీ లాజిక్స్ వెతకూడదు, బట్ ఉన్నో తెలుసుకోవాలంతే. ఎందుకు కంటే అట్లా వాడకూడదు అంటే ఓకే వాడొద్దు అని ఫిక్స్ అయిపోవడమే మంచిది నన్ను అడిగితే, బికాస్ దట్స్ వాట్ ఐ హావ్ బీన్ డూయింగ్. ఎందుకని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటే తెలుసుకోండి, తప్పేం లేదు. ఐ వాజ్ జస్ట్ సేయింగ్. ఇంకా ఫ్యూచర్కి ఎవరు వండుతారంటే వన్ ఆఫ్ ద రూమ్మేట్స్ విల్ కుక్ టుడే. వన్ ఆఫ్ ద రూమ్మేట్స్, నేను కాదు, రూమ్మేట్లలో ఒకరు వంట చేస్తారు. ఇట్లా ఫ్యూచర్లో చేస్తారన్నప్పుడు జస్ట్ విల్ పెట్టేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే లేండి. ఫ్యూచర్ అయితే విల్, కంటిన్యూషన్ అయితే ఈజ్, జనరల్ యాక్షన్ అయితే ఎస్ ఫామ్, పాస్ట్ అయితే V2. ఇవన్నీ పెట్టి మీరు కూడా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ రాయండి. వన్ ఆఫ్ అని తర్వాత ఎప్పుడు ఇట్లా ప్లూరల్ ఫామ్ రావాలి, ఇటు పక్కన సింగులర్ హెల్పింగ్ వర్బ్ రావాలి. ఓకేనా? హ్యాస్ కూడా పెట్టొచ్చు. సింగులర్ హెల్పింగ్ వర్బ్ అంటే గుర్తొచ్చింది, హ్యాస్ కూడా పెట్టొచ్చు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాస్ అ కార్, మా ఫ్రెండ్లలో ఒకరికి కారు ఉంది. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్ అ ఫీవర్, స్టూడెంట్లలో ఒకరికి ఫీవర్ ఉంది. వన్ ఆఫ్ మై రూమ్మేట్స్ హ్యాస్ ఇదేంటి ఐఫోన్. వన్ ఆఫ్ మై రూమ్మేట్స్ హ్యాస్ అన్ ఐఫోన్, స్టూడెంట్లలో ఒకరికి, నా రూమ్మేట్లలో ఒకరికి ఐఫోన్ ఉంది. అలా ఏది చెప్పాలనుకుంటే చెప్పండి, బట్ హ్యాస్ అని చెప్పండి. ఎక్కువ కార్ అంటాం, ఇంకేమన్నా యూజ్ చేయాలి, కార్, బైక్, ఇట్లా వస్తువులు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాస్, వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ హ్యాస్, అది ఇంపార్టెంట్. మై పాయింట్ ఇస్ హ్యాస్ రావాలి అని చెప్పి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మిగతా మన లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్లో వాటిని కూడా మనం రోజులో ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్దాం. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే. I'll see you all later next time. Bye bye. Take care.